ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోహిణి కార్తె ప్రారంభమైనప్పటికీ 80% లోటు వర్షపాతం నమోదు కావడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలకరి జల్లులతో పత్తి పంటను సాగు చేసిన రైతులు విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు బానుడి బగబగలకు ఎండిపోతుండటంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పంటలను సాగు చేయడానికి ఎకరాకు 20,000 వరకు ఖర్చు చేశామని, కౌలు కోసం ఎకరానికి 15 నుంచి 20,000 వరకు పెట్టుబడి పెట్టామంటున్నారు రైతన్నలు. మళ్లీ పంటను సాగు చేయాలంటే మరోసారి 20,000 వరకు ఖర్చు తప్పదంటున్నాడు రైతన్న. ప్రభుత్వం ఆదుకుంటేనే కోలుకుంటామని చెబుతున్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఇస్తానన్న 12,000 అందజేస్తే విత్తనాలు కొనడానికి ఉపయోగపడతాయని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు రైతన్నలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితిపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్కు సంబంధించి తొలకరి ముందుగా పలకరించడంతో అయితే ఇటు రైతులందరూ కూడా దుక్కులు తిని ఇప్పటికే పంటలు అయితే సాగు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి తర్వాత ఎక్కువ మొత్తంలో ఇటు పత్తిని అయితే సాగు చేస్తూ ఉంటారు. కొంతమేర పత్తి మొలవగా పూర్తి స్థాయిలో పత్తులు దుక్కులలో మొలవకపోవడంతో అయితే రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 80% మేర లోటు వర్షపాతం ఉన్నట్టయితే అధికారికంగా అధికారులు చెప్పిన లెక్కలైతే చెప్తున్నాయి. ప్రస్తుతానికి మనం ఆజిపూర్ మండలంలోని నరసింగపూర్ గ్రామంలో ఉన్నాం. మనతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు. అసలు వాళ్ళు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పంటల పరిస్థితి ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎట్లా ఉన్నాయి పత్తి పరిస్థితి, అధికారులు ఎవరైనా వచ్చి చూసారా, ఎలా ఉంది? అయ్యా 2 ఎకరాలు చేసినామయ్యా, పెట్టినాము అనలేక అయ్యా మన నష్టం వేయినాం. దాదాపు ఎకరాకి మీరు ఎన్ని ప్యాకెట్లు పత్తి పెట్టారు? మరి పత్తి ఏమన్నా మొలిసిందా? ఇప్పుడు వర్షాలు అయితే లేవు, ఎండలు కొట్టినాయి, ఎట్లా ఉన్నాయి మరి పత్తి పరిస్థితి? ఇప్పుడు పత్తి అయితే అయ్యా మొలవలేదు ఇప్పటి వరకు అయితే అయ్యా, పెట్టి వారం అవుతుంది సార్. ఎకరానికి 2 ప్యాకెట్లన్నర పెట్టినాం. అయితే 2 ఎకరాలకు 5 ప్యాకెట్లు వచ్చినాయి. ఎట్లా ఖర్చు ఎంత వచ్చింది మరి? ఇటు కూలీలు వస్తారు, కూలీలతో అయ్యా 6,000 దాకా వచ్చినాయి. ఎకరాన 3 చొప్పున. ఓవైపు ఇటు పత్తి అయితే పూర్తిగానైతే మొలకెత్తలేదు, ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా అధికారులు చెప్పిరా, వాళ్ళు వచ్చారా, చూసారా, ఏమన్నా? ఎవరు రాలేదయ్యా అధికారులు. కానీ తో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, పత్తి పరిస్థితి ఎట్లా ఉంది? నేను 3 ఎకరాల పత్తి సాగు చేశాను. ఎకరా నాకు 2 ప్యాకెట్లు చొప్పున 6 ప్యాకెట్లు పట్టినాయి. నాకు ఖర్చు వచ్చి అంత 8,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పటికైతే తొలకరి వర్షం పడ్డదని సంబరం కొద్దీ విత్తనాలు పెడుతుంటే తర్వాత వర్షం కరుణించలేకపోయింది. ఒక విత్తనం కూడా మొలకెత్తలేదు. దీనికి ఎలాంటి అధికారులు వచ్చి స్పందించలేదు. దీనికి మనం తగిన చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటాను. దాదాపు ఇప్పటికే 6 నుంచి 10,000 వరకు మీరు అయితే ఖర్చు అయితే చేశారు. ఇప్పుడు పూర్తిగా మొలకలు రాలేదు, మళ్ళీ విత్తనాలు పెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు వర్షాలు కూడా పూర్తిగా లేని సందర్భాలు ఉన్నాయి. ఎట్లా మరి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ వర్షాలు మందగించడంతో మాకు అంత అయోమయంగా ఉన్నది. వ్యవసాయం అంటేనే భయం, చేయాలంటే భయం అనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు మీరు? మాకు ఇంత విత్తన రాయితీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, దాదాపు గత ఏడాదితో పోల్చుకుంటేనైతే ఈ ఏడాది అయితే ముందుగానే వర్షాలు అయితే వచ్చాయి. దీంతో మీరందరూ కూడా దుక్కులు తిన్నుకొని విత్తనాలు నాటిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎండలు కొడుతున్నాయి, ఎక్కడ కూడా పత్తి మొలకెత్తలేదు. మొలకెత్తిన పత్తి కూడా ఎండ దెబ్బకి పూర్తిగా మాడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఎంత ఖర్చు వచ్చింది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నా పేరు మార్ వెంకటరెడ్డి, మాది హాజీపూర్ మండల్ నరసింగాపూర్ విలేజ్. నేను 5 ఎకరాల పత్తి సాగు చేస్తున్నా. ఈసారి రోహిణి కార్తె కంటే ముందే వర్షాలు ప్రారంభమైనాయి. దాంతో రైతులు సంబరాల్లో ఉన్నారు. దుక్కుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ ముందు జాగ్రత్తగా చర్యగానే తీసుకొని వచ్చారు. ఇప్పుడు నేను 5 ఎకరాలు పత్తి సాగు చేస్తున్నా. 5 ఎకరాలకు 12 ప్యాకెట్లు తీసుకొచ్చిన. ఒక్కొక్క ప్యాకెట్ ధర 850 రూపాయలు ఉన్నది. ఒక ఎకరాకు 2 లేబర్ చెప్పున పెడితే 10 మంది లేబర్ కూడా పట్టిండ్రు. ఒక్కొక్క లేబర్కు 400, ఒక కూలీకి 400 రూపాయలు. అట్లా దాదాపు 20,000 రూపాయలు నేను పెట్టుబడి పెట్టాను ఇప్పుడు విత్తనాల విషయం లోపల. అయితే ఈ సందర్భం లోపల ఈ వారం 10 రోజుల నుంచి అసలు వర్షం అనేదే లేదు. చినుకు పడకుండా ఇత్తు కూడా మొలవక నష్టపోతున్నాము.
అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని ఇప్పుడు ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అని ఒకటి పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేసినట్టయితే మేము విత్తనాలు పెట్టుకున్నాం కాబట్టి ఇష్టపరిహారంలో వచ్చేటి అయితే ఆ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తలేవు కాబట్టి మేము ఇవాళ రైతులం నష్టపోతున్నాము. వాటిని అమలు చేసి మా బాధలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. దాదాపుగా ఇప్పుడు కూడా ప్రతి ఏడాది రోహిణి కార్తె సమయంలో జూన్ సమయంలోనైతే భారీ వర్షాలు అయితే పడడం చూసాం. కానీ ఈ ఏడాది సీజన్ కంటే ముందు భారీ వర్షాలు పడ్డాయి. సీజన్ మొదలైన తర్వాత అసలు వర్షాభావ పరిస్థితులు లేవు. పెట్టినటువంటి పంటలు కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? దాదాపుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పత్తి పంట సాగు చేసిన రైతుల పరిస్థితి అయితే పూర్తిగా ఇదే రకంగా ఉంది. ఎక్కడికక్కడ పంటలు కూడా ఎండిపోతున్న సందర్భాలు ఉన్నాయి. పంటలను కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు మీరు? నా పేరు బుల్శెట్టి తిరుపతి, నర్సింగాపూర్ గ్రామము, హాజీపూర్ మండలం. ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలైలో వర్షాలు పడుతుండే. ఈ సంవత్సరం మొదలే మరి మే నెలలో వర్షాలు కురవడం వలన, భారీ వర్షాలు మే నెలలో కురవడం వలన మరి రైతులందరూ కూడా సంతోషపడ్డారు. మరి అందరూ కూడా దుక్కులు దున్నుకొని మరి పొతం చేసుకొని మంచిగా విత్తనాలు ఒక 15-20 రోజులు ఈ సంవత్సరము ముందునే విత్తనం పెట్టడం జరిగింది. విత్తనం పెట్టిన నాటి నుంచి కూడా మరి వరుణదేవుడు కరుణించక మరి అన్ని విత్తనాలు కూడా మొలకెత్తక మరి పదంలో పడ్డ విత్తనాలు మాత్రమే మొలవడం జరిగింది. మరి విత్తనాలు భారీగా ఈసారి మొలకెత్తలేదు. రైతులందరూ కూడా బాగా అయోమయంలో ఉన్నారు. మరి గవర్నమెంటు ఫసల్ బీమా యోజనను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తలేదు. ఇక్కడ అది గిట్ట అమలు చేసినట్టు అయిందే ఉంటే రైతులకు మరి ఇన్సూరెన్స్ వర్తించేది. మరి ఈ కారణం వలన మరి రైతులందరూ కూడా అయోమయ పరిస్థితులు ఉన్నారు. ప్రతి రైతుకు కూడా చాలా భారం పడుతుంది. మళ్ళీ విత్తనాలు కొనాలి, మళ్ళీ కైకిలోలను పెట్టాలి, మళ్ళీ పెట్టిన ఖర్చే మరి ఇంతకుముందే ఒక ఎకరానికి దగ్గర 15,000 నుంచి 20,000 ఖర్చు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 15,000 నుంచి 20,000 ఖర్చు వస్తుంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి రైతుల తరపున మన రైతుల మేలు కోరి మరి రైతుల గిట్ట సబ్సిడీ రూపంలో కానీ ప్రకృతి కరుణించక మరి ప్రకృతి వైపరీత్యం కారణంగానే మరి ఇదొక జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున మరి ఏదన్నా మేలు చేయాలని ఒక రైతుగా కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో కూడా మరి వర్షాలు పడే సూచన లేనట్టు కనబడతా ఉన్నది. ముందుగానే వర్షాలు ఈ సంవత్సరం పడి చాలా సంతోషపడ్డారు. కానీ బాగా వర్షాలు పడతాయని రైతులందరూ ముందుకొచ్చి పెట్టడం జరిగింది. కానీ మరి ముందుకు వచ్చి పెట్టినంత మాత్రాన వర్షాలు పడక మరి ఈ సంవత్సరం బాగా నష్టపోయే పరిస్థితుల్లో రైతులున్నారు. పంట కూడా వచ్చే పరిస్థితుల్లో కూడా రానట్టు కనబడతా ఉన్నది. మందులు కానీ మరి వివిధ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ విషయంలో మరి ప్రభుత్వం సబ్సిడీ ద్వారంగా రైతులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. దాదాపు గత ఏడాది కూడా పంటల సమయంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. పంటలు కూడా 1-2 సార్లు కూడా విత్తనాలు అయితే విత్తన సందర్భం ఉన్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. కానీ అధికారుల దగ్గర నుంచి మా అధికారులు మాత్రం మరి ఎటువంటి మీకు ఏమన్నా సలహాలు సూచనలు చేస్తున్నారా? వైపు వర్షాభావ పరిస్థితులు లేవు, ఎండలు మాత్రం ఉన్నాయి. విత్తనాలు ఏ సమయంలో విత్తుకోవాలంటే ఏమన్నా రైతులకు సూచనలు చేయాలని మీరు కోరుకుంటున్నారు? రైతులకు అధికారులు ఇంతవరకు మరి చేనులు అయితే పర్యటించిన దాఖలు అయితే లేదు. రైతులు అందరూ కూడా మరి వారి పనులను నిమగ్నం అవుతున్నారు. అధికారులు కూడా ఇంతవరకు మరి ఏమీ చెప్పడం లేదు. విత్తనాలు వర్షాలు ముందున్నాయని అన్నారు, పడతాయని అన్నారు తప్ప కానీ ఇంతవరకు వర్షాలు పడలేదు. మే నెలలో మాత్రమే వర్షాలు పడ్డాయి. మే నెల తర్వాత ఒక వర్షం పడ్డ తర్వాత పెట్టిన వర్షాలు పడతాయని, కానీ వర్షాలు పడలేదు. వర్షాలు పడకనే ఈసారి విత్తనాలు మొలకెత్తలేదు. దాదాపు చూడొచ్చు, ప్రస్తుతం మనం ఉన్నటువంటి చేనులోనైతే ఈ రైతుకు సంబంధించి 2 ఎకరాల్లోనైతే పంటనైతే సాగు చేశాడు. దాదాపుగా విత్తనాలు విత్తి కూడా 2 రోజులు అవుతున్నప్పటికీ కూడా కొంతమేర ఆ విత్తనాలు అయితే మొలకెత్తాయి. కానీ ఆ మొలకెత్తిన విత్తనాలు సైతం కూడా పూర్తిగా ఇటు ఎండ దెబ్బకైతే ఎక్కడికక్కడ కూడా ఆ విత్తనాలు కూడా మొలకెత్తిన విత్తనాలు కూడా
ఎండిపోతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు పంట చేలల్లో దాదాపుగా ఒక గజానికి లేదా 2 గజాల దూరంలోనైతే ఒక్కొక్క విత్తనాలు అయితే నాటుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఈ పంట చేలలో చూడొచ్చు, దాదాపుగా ఒక చెట్టు తర్వాత మరొక చెట్టు విత్తనం మొలకెత్తింది, కానీ మధ్యలో మాత్రం భారీగా గ్యాప్ అయితే ఉంది. మధ్యలో ఉన్నటువంటి విత్తనాలు మొలకెత్తకపోవడంతో కూడా రైతులకైతే ఈ రకంగా కూడా పూర్తిగా నష్టం అయితే జరుగుతుందని చెప్పచ్చు. అయితే రైతుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులమైతే నష్టపోతున్నాము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని కనుక అమలు చేస్తే ఈ రకంగా తాము పంటలు నష్టపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులతోటి కనీసం విత్తనాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వాల దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా రైతులైతే తమ ఆవేదన అయితే చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ ఏడాది కూడా సీజన్కు ముందు వర్షాలు పడడం, ఆ వర్షాలలో విత్తనాలు నాటిన తర్వాత పూర్తిగా సకాలంలో విత్తనం విత్తకపోవడం, మరలా విత్తనాలు పెట్టి ఇటు కూలీలను తీసుకొచ్చి మళ్ళీ విత్తనాలు పెట్టడంతో అయితే ప్రతి ఏడాది కూడా తాము పూర్తిగా ఇటు పంటలు నష్టపోతాను, ఆర్థికంగా కూడా నష్టాలను చవి చూడాల్సి వస్తుందంటూ రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఏడాది కూడా జూన్ మాసంలో భారీ వర్షాలు అయితే పడుతూ ఉంటాయి. రోహిణి కార్తెలో ఎప్పుడు కూడా భారీ వర్షాలనే మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ఏడాది రోహిణి కార్తె వచ్చినప్పటికీ కూడా భారీ వర్షాలు పడకపోవడం, సీజన్ కంటే ముందు భారీ వర్షాలు పడ్డ నేపథ్యంలో రైతులైతే పంటలను అయితే సాగు చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితులు లేకపోవడంతో అయితే రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు. ఓవైపు దుక్కులు దున్ని విత్తనాలు విత్తడానికి కొంతమంది రైతులు చూస్తూ ఉంటే, ముందుగా విత్తనాలు పెట్టిన రైతులు నష్టపోవడంతో అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా రైతుల వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం పత్తి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకైతే ఈ ఏడాది విత్తన సమయంలోనే పూర్తి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి మనం ఒక రైతు పత్తి చేనులో ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా మొదట కురిసినటువంటి వర్షాలతో అయితే రైతులైతే పూర్తిగా పత్తి విత్తనాలు అయితే నాటారు. అయితే సకాలంలో వర్షాలు పడకపోవడంతో అయితే ఇటు విత్తనాలు విత్తకపోవడం, విత్తినటువంటి మొలకలు కూడా పూర్తిగా ఎండకు ఎండిపోవడంతో అయితే మళ్ళీ రైతులైతే సాగు చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఏదైతే పత్తిని మొదట సాగు చేసే సందర్భంలో కల్టివేషన్ ఎలాగో చేశారో మళ్ళీ అదే రకంగా కూడా పూర్తిగా కల్టివేషన్ చేసి మరొకసారి విత్తనాలు అయితే నాటుతున్న పరిస్థితులు ఉన్నాయి. మనకు అందుబాటులో ఈ క్రాప్కు సంబంధించినటువంటి రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్ని ఎకరాలలో ఇటు పత్తి విత్తనాలు వేశారు, ఎట్లా ఉంది, రెండోసారి కల్టివేషన్ కూడా చేశారు కదా, ఏంటి అసలు ఎంత ఖర్చు వచ్చింది, మీ పరిస్థితులు? 6 ఎకరాలు కావులు పట్టుకున్నా సార్. 6 ఎకరాలు పట్టుకున్నా, ఎండలు కొట్టంగా పత్తి వేసినాక వర్షాలు లేవు సార్. వాటి వర్షానికి దుమ్మురు వర్షం వచ్చింది. ఆ వర్షానికి కొంచెం ఒక్కొక్కటి పుట్టింది, ఒక్కొక్కటి 2 ఆకులు అయింది, ఒక్కొక్కటి మొత్తానికి పుట్టలేదు సార్. ఇక పుట్టకపోయిన వాళ్ళు ఇక మళ్ళీ అది ఎట్లా కవులకు పట్టుకున్నది, ఇక మర ఇయ్యడి లేకుండా ముందుకు ఇత్తలో ఇయ్యాలా అని మర రెండో దిశలు ఎత్తున్నా సార్ పంట రెండోసారికి. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇక మర్ర పెట్టుబడి కావాలంటే ఇప్పటికే 20-30 వేల ఖర్చు వచ్చింది సార్. ఇక 30 వేల ఖర్చు వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఖర్చు అయినా మంచిదే అని ఇక మళ్ళీ రెండోసారి విత్తనాలు నాటుకుంటాను సార్. ఎట్లా ఎకరానికి కౌలు ఎంత తీసుకుంటున్నారు? ఇటు కౌలుకు కడుతున్నారు, విత్తనాలకు ఖర్చు చేశారు, మళ్ళీ రెండోసారి కూడా పంట వేశారు. మొత్తం అసలు మీకు ఎంత ఖర్చు వచ్చింది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి మీరేమన్నా ఆర్థికంగా సాయం అందించాలని కోరుతున్నారా? ఓన్లీ ఇత్తనాలే 20-30 వేల ఖర్చు వచ్చింది సార్. కౌలు 12 వేలకు ఎకరం పట్టుకున్నా సార్. కౌలు అది మొత్తం పట్టుకుంటే 80-70 వేల దాకా అవుతాయి సార్. విత్తనాలు పోయిన సంవత్సరం షుగర్ 2 సార్లు పెట్టినాం సార్. 2 సార్లు పెట్టినాం. ఈసారి షుగర్ 2 సార్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక అధికారులు వస్తారా, ఏమన్నా సూచనలు చేస్తారా? ఇంక వరకు ఎవరైతే రాలేదు సార్. మరి అంతే, థ్యాంక్ యూ సార్. దాదాపు చూడొచ్చు, ఏదైతే పత్తిని సాగు చేస్తున్న రైతులైతే ప్రతి ఏడాది కూడా 2-3 సార్లనైతే విత్తనాలను పెట్టే పరిస్థితులు ఉన్నాయంటే అయితే రైతులైతే చెప్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విత్తనాలు అయితే విత్తాము, సకాలంలో వర్షాలు రాకపోవడంతో కూడా విత్తనాలు మూలకెత్తగానైతే తాము ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన పంటగా ఇటు పత్తినైతే సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే గత నెలలో పత్తి విత్తనాలను విత్తినటువంటి రైతులకు ఇటు పంట చేలల్లోనైతే దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ఎక్కడ కూడా విత్తనాలు మొలకెత్తని సందర్భాలు అయితే ఉండగా, మొలకెత్తినటువంటి విత్తనాలు అధికంగా ఉండడంతో పూర్తిగా మొక్కలు మాడిపోతూ ఉండడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ మొత్తంలో కౌలు రైతులైతే పత్తినైతే సాగు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నపల్లి మండలం రెబ్బన గ్రామంలో ఉన్నాము. రెబ్బన గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ఈ పత్తి ఎప్పుడు పెట్టారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మీకు? అన్న మేము ఇప్పటికీ 30 ఎకరాలు సాగు చేసినాము. 20 ఎకరాలు కౌలు, సొంతంగా 10 ఎకరాలు తీసుకున్నాం. మా భూమి 10 ఎకరాలు. ఇప్పటికీ 25 ఎకరాలు పెట్టిన. 25 ఎకరాలు పెడితే ఏమవుతుందంటే ఫస్ట్ తొలకరి చినుకులకు పెట్టినాం. ఈ తొలకల చినుకుల కోసం దాన్ని ఆశపడి పెడితే ఇప్పటికైతే వర్షాలు లేవు. పుట్టిన చెట్లు ఉన్నాయి, పుట్టకుండా ఇట్లున్నాయి. మళ్ళీ పెట్టే పరిస్థితి వచ్చింది. అందరు రైతుల పరిస్థితి ఇదే ఉంది. ఈ వాతావరణ శాఖ వాళ్ళు అయితే ముందుగా ఋతుపవనాలు ముందు వచ్చినాయని రైతులకు ఆశ పెట్టిండ్రు. దాన్ని చూసి బేస్ చేసుకొని మేము పంట ఎత్తే పంట పరిస్థితి అయితే ఇట్లున్నది. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. ఎకరాకి పట్ట భూమి వాళ్ళకైతే మేము 15 నుంచి 20 వేలు ఇస్తున్నాం. ఇప్పుడు మాత్రం వాళ్ళకు కూడా గవర్నమెంట్ 6,000 రూపాయలు రైతు బంధు ఇస్తుంది. వాళ్ళ ద్వారానైతే గవర్నమెంట్కి 1 రూపాయి కూడా పన్ను రూపకంగా ఏం పోతలేదు. ఇప్పుడు మేము కౌలు తీసుకుంటే వాళ్ళకి కౌలు కడుతున్నాం. మేము కొనే మందు బస్తాలకైనా పురుగు మందులకైనా పన్నులు కడుతున్నాం. కౌలు రైతులను అయితే ప్రభుత్వం ఆదుకోవాలి. కౌలు రైతుకు కూడా 12,000 ఇస్తామనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించి కౌలు రైతులను అయితే ఆదుకోవాలి. దాదాపు మీరు ఇప్పుడు 25 ఎకరాలు అయితే సాగు చేసామంటున్నారు పత్తి. అసలు ఎన్ని ప్యాకెట్లు పత్తి విత్తనాలు పట్టాయి, ఎంత ఖర్చు వచ్చింది ఓవరాల్గా? మీరు సాగు నుంచి మొదలుకుంటే ఇటు కూలీల ఖర్చు వరకు ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పటికన్నా ఒక 10 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన. మందు బస్తాలకు, ఈ ఎరువులకు, ఈ పత్తి విత్తనాలకు, కూలీలకు ఇవన్నిటికైతే ఒక 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టినాం. ఇంకా కూడా పెట్టుబడులు ఇంకా ముంగట ఉన్నాయి. ఈ 10 లక్షల పెట్టుబడిలో మళ్ళీ ఒక 3 లక్షల వరకు అయితే మళ్ళీ ఖర్చు అవుతాయి. మళ్ళీ విత్తనాలు, మళ్ళీ కైకిళ్ళకైతే 3 లక్షల వరకు ఖర్చులు అవుతాయి. ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి అయితే కౌలు రైతులను అయితే ఆదుకోవాలి. కౌలు రైతులకి అయితే ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి 1 రూపీ కూడా సాయం అని అయితే లేదు. ఈ గవర్నమెంట్ అయితే కౌలు రైతుతోనే ప్రభుత్వానికి అయితే ఎన్నో పన్నుల రూపకంగా కౌలు రైతులు అయితే ఇస్తారు. ఎన్నికల సందర్భంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఎకరా 7 సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పింది. దాదాపుగా ఇప్పటికీ ప్రభుత్వం కొలుగుదూరి కూడా 1.5 సంవత్సరం అవుతుంది. మరి ఇప్పటివరకు అసలు రైతుల ఖాతాల్లో డబ్బులు వాళ్ళేదా? మరి మీ స్థానికంగా ఉన్న ఏవో కానీ లేదనుకుంటే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి అసలు సర్వేలు చేస్తున్నారా గ్రామాలలో? ఎట్లా ఉంది పరిస్థితి? ఎలాంటి అధికారులు అయితే ఇప్పటికి రాలేదు. రైతుల ఖాతాలో మాత్రం ఇప్పుడు అయితే పడ్డాయి. గత వానాకాలం పడలేదు. గత వానాకాలం ఒక రైతుకు కూడా రైతు బంధు అంటే పట్ట ఉన్న రైతులకు కూడా గత వానాకాల సీజన్ రాలేదు. యాసంగి సీజన్ మాత్రం ఒక 3 ఎకరాల వరకే మాత్రం వచ్చింది. ఇప్పుడు మాత్రం అయితే ఈ వానాకాల సీజన్కి అయితే పట్ట ఉన్న రైతులకు మాత్రం వస్తుంది. కౌలు రైతులకు అయితే ఎలాంటి 1 రూపీ అనేది అయితే లేదు. కౌలు రైతుల గురించి కూడా ఏ ఒక్క అధికారి కూడా సర్వే అనేది లేదు. వ్యవసాయ శాఖ అధికారులేమో తమ గ్రామాలలోకి తమ అధికారులు వెళ్తున్నారు. ఇటు పంటలు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా మేము రికార్డులలో రాస్తున్నామంటూ కూడా జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మీరేమో ఇప్పటివరకు ఎవరు రాలేదంటున్నారు. ఇప్పటికైతే ఏ అధికారి అయితే ఏ పంట సాగు చేసిండ్రు, ఎన్ని ఎకరాలలో సాగు చేసిండ్రు, కౌలుకు చేసిండ్రా, సొంత భూములు చేసిండ్రు అని అయితే ఏ అధికారి అయితే రాలేదు. ముఖ్యంగా అంటే యూరియా కూడా కొరత ఉన్నది. యూరియా కూడా అయితే రాలేదు. యూరియా కూడా డిసిఎంఎస్ పిఎస్ సెంటర్లకు ఇస్తారు కానీ ఏ ఒక్క రైతుకి అయితే ఇవ్వలేదు. పిఎస్ సెంటర్ నుంచి డిసిఎంఎస్ సెంటర్ల నుంచి అయితే ఏ ఒక్క రైతుకి మా ఊళ్ళో అయితే ఏ ఒక్క రైతు కూడా తెచ్చిన దాఖలు లేదు. నుంచి అయితే ఏమంటే వాళ్ళు మేము ఏం కోరుకున్నా కూడా ప్రభుత్వం ఏం కనకరించదు. ఏం 1 రూపాయి కూడా ఇయ్యరన్న. పండిన పంటకైతే గిట్టుబాటు ధర కావాలి. ఫస్ట్ రైతులు ఏందైతే ఎవరు లేరు. ఏ ప్రభుత్వం కాదు, ప్రపంచమే లేదు రైతులేంది. రైతుతోనే అందరూ ఆధారపడి ఉన్నది. రైతు పేరు చెప్పుకొని రాజ్యం వెళ్తారు తప్ప రైతును ఆదుకునేటోళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పటికైతే ఒక 3-4 లక్షలు మళ్ళీ పెట్టుబడులకు కావాలి. మనతో పాటు మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగారు. సార్ చెప్పండి, ఎన్ని ఎకరాల సాగు చేశారు, ఎట్లా ఉన్నాయి పరిస్థితి? నేను 2 ఎకరాల పత్తి విత్తిన. ఆ 2 ఎకరాలు ఈ వర్షానికి అడపదడప వర్షాలకు అది మొలకెత్తలేదు. ఈ ఎండకు మొత్తం ఎండిపోతుంది. అది దరిదాపులా ఎకరాకు ఒక 10,000 తోటి 2 ఎకరాలకు 20,000 ఖర్చు వచ్చింది.
మళ్ళీ విత్తాలంటే ఇప్పుడు మళ్ళీ మందు పోయాలి, ఇత్తనం కావాలి, మళ్ళీ కల్టివేటర్ కావాలి, అంత మళ్ళీ లేబర్ ఛార్జీలు కావాలి. దాని నుంచి వెళ్ళి ఏమన్నా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏమన్నా సహాయం కావాలని కోరుతున్నాం. పత్తి ప్యాకెట్ల ధర తగ్గియడం కానీ అటువంటిది ఏమన్నా. దాదాపు ప్రతి ఏడాది కూడా విత్తనాలు విత్తే సమయంలో ఇటువంటి పరిస్థితులే రైతులకైతే చేదుగా మిగులుతున్నాయి. గత ఏడాది కూడా ఒక్కొక్కరు పత్తి విత్తడానికి కూడా 2 నుంచి 3 సార్లు అయితే విత్తనాలు విత్తిన సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి సమయంలో అధికారులు ఎవరు రావట్లేదా? ఎందుకంటే మీరు విత్తనాలు విత్తుతున్నారు, ఇటు పంట నష్టపోతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు. అధికారులు మరి రావట్లేదా? సర్వేలు చేయట్లేదా? నష్టపరిహారాలు అందించలేదా? ఎట్లా ఉన్నది? ఎలాంటి అధికారులు రావట్లేదు. నష్టపరిహారం అంటే ఏ సర్వే లేదు, ఏ నష్టం అంటే వానలు కొట్టి మన వరి కోతకు వచ్చినప్పుడు వర్షం పడి అయితే ఇప్పుడు ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు వచ్చేది. వర్షం పడి మొత్తం వరి అంతా కింద పడి మొన్న నెల కిందట ఈ అకాల వర్షాలతోని మొత్తం పంటలు పోయినాయి. ఏ అధికారి రాలే, ఒక సర్వే చేయలే, ఒక రూపాయి కూడా నష్టపరిహారం అయితే అందియాలి. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్, పండిన పంటలకు గిట్టుబాటు ధర కావాలి ఫస్ట్. ఈ అధికారులు ఈ నష్టపోయిన రైతులను అయితే ఆదుకోవాలి. కౌలు రైతులను అయితే ముఖ్యంగా కౌలు రైతులను అయితే ఆదుకోవాలి. కౌలు రైతుకు కూడా ఎకరాకి 12,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అయితే అప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటికి సంవత్సరాలు కావస్తున్నా కూడా ఏ ఒక్క కౌలు రైతుకు కూడా ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. పండించే అంటే ప్రధాన పంట పత్తి. ఈ తెల్ల బంగారానికి తెలంగాణలో మస్తు ఎక్కువ పండిస్తున్నాం. గత 2022 సంవత్సరంలో 12,000 13,000 ధర ఉండే. దాన్ని బేస్ చేసుకొని ఎరువులైనా ఇత్తనాలైనా పురుగు మందులైనా పత్తికి కదా 12,000 13,000 ధర ఉండదని అన్ని అధికంగా రేట్లు పెంచిండ్రు. మందు బస్తాలకు ₹1,000 ఉన్న మందు బస్తా 20 బస్తా ఇలా 1350కి అమ్ముతారు గ్రామాలల్లో. ఒక పురుగు మందుకు 300 ఉన్నది 600-700 చేసిండ్రు పత్తి ధరను బేస్ చేసుకొని. ఇవాళ మాత్రం పత్తి ధర మాత్రం 7,500. లాస్ట్ టైం పోయిన సంవత్సరం 7,500 ఉండే, ఇప్పుడు ఇంకో 500 కలిపినరు. మేము ఇక్కడ మేము చెమట చుక్క అడిపి 6 కాలం శ్రమిస్తే ఏసీ రూములలో కూర్చొని వాళ్ళు ధరలు నిర్ణయిస్తే వాళ్ళకేమేమి హక్కు ఉంది. గుండు పిన్నిస్ తయారు చేసినోడు కూడా ఇవాళ ఆయనకైనా స్వతంత్రంగా ధర నిర్ణయించిన హక్కు కలిగించిండ్రు. ఇవాళ రైతు మేము పండించిన పంటకు మాకు కూడా ధర కల్పించుకునే హక్కు ఎందుకు కల్పిస్తలేరు? దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అయినా దృష్టి సారించి ప్రతి ఎవరైతే వస్తువును తయారు చేస్తారో వాళ్ళు ధర నిర్ణయించుకునే హక్కు కల్పించినట్టు రైతులు పండించిన పంటలకు కూడా రైతే నిర్ణయించుకునే హక్కు కల్పించాలి. ఇవాళ మేము ఏది కొన్నా కూడా పెట్టలేరు. సాకపోతే ₹100 కూడా లేదు, ఉద్ధరించడానికి లేరు. వాళ్ళు చెప్పిన ధరకి మేము బస్తాలైనా ఎరువుల ఏంటిది పురుగు మందులైనా విత్తనాలైనా కొంటున్నాం. ఇవాళ మేము అమ్ముకొని పోతే అడ్డిపావు షేర్ అమ్ముతున్నాం. ఈ పత్తి ఇట్లున్నది. ఎంత మంచి పత్తి కొంచెమైనా కూడా దీనికి తేమ శాతం లేదు, తేమ శాతం ఎక్కువ ఉన్నది, దీనికి పురుగు పట్టింది. ఇవన్నీ కారణాలు చెప్పి 7,500 పత్తి 6,500 కొంటారు. ఇవాళ నేను కౌలు చేసుకున్న రైతుకి ఇలా పట్ట ఉన్న రైతు అయితే ఎకరాకి 12 క్వింటాలతోని మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇవాళ నాకు పట్ట కాగితాలు లేక కౌలు రైతు పేరు మీద అమ్ముకోలేక నేను ప్రైవేటుగా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నేను గత సంవత్సరం కింటాకి 12,000తో అమ్ముకున్నా. మద్దతు ధర 7,500 ఉంటే నా దగ్గర అమ్ముకోనికి పేపర్ లేకుంటే కింటాకి 6,000తో అమ్ముకున్నా. ఒక కింటాకి 1,500 లాస్ అయినా. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాలి, కౌలు రైతులను ఆదుకోవాలి. గత సంవత్సరం మేము ఇట్లా అమ్ముకొని అంటే కౌలు చేసుకొని మా దగ్గర పట్టకి ఆ పేపర్ లేక అమ్ముకోలేక నష్టపోయినాం. ఈసారైనా అధికారులు గ్రామాల్లో సర్వే చేసి ఏ భూమిని ఏ రైతు అయితే కౌలు చేసిండో ఆ భూమి మీద పంట తీసిన పత్తినైనా వరినైనా అమ్ముకునే హక్కులు కల్పించాలి. గత సంవత్సరం ఏమైంది అంటే దళారులు రైతుల దగ్గర తక్కువ రేటు తీసుకొని ఇలాంటి పట్ట ఉన్న దగ్గర పేపర్లు తీసుకొని బోగస్ రైతుల పేర్లతో అమ్మిండ్రు. అది కూడా సిసిఐ వాళ్ళు కొంచెం దృష్టి సారించి లాస్ట్ టైం చివరి దశలో వాళ్ళని దొరకబట్టి కొంచెం అయితే కట్టడి చేసిండ్రు. ఇప్పుడు మాత్రం పూర్తిగా కౌలు రైతులకు కూడా అమ్ముకునే హక్కు కల్పించాలి. అంటే పట్ట పేపర్లు రైతుల నుంచి తీసుకొని అమ్ముకునే అయితే హక్కు కల్పించాలి. మీకు గిట్టుబాటు ధర అందడం లేదు, ప్రైవేట్కి అయితే అమ్ముకుంటున్నారు. పంటలు సాగు చేసే సమయంలో కూడా కౌలుకు పెడుతున్నారు. అనుకున్నంత కూడా ఇప్పుడు పంటలు కూడా విత్తనాలు అయితే విత్తలేదు, మొలకెత్తలేదు. ఇట్లా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పూర్తిగా మరి పెట్టుబడికి ఎటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి, అప్పులు ఏ రకంగా ఉంటున్నాయి? మీరు అప్పులు తీసుకొచ్చి సాగు చేస్తున్న సందర్భాలు ఉన్నాయంటూ కూడా మీరు చెప్పారు. అప్పులు తీసుకొస్తే ఎట్లా ఉన్నాయి పరిస్థితి? అసలు ఏడాది ఎప్పటికప్పుడు అప్పులు తీరుతున్నాయా? మీ పరిస్థితులు ఎట్లున్నాయి? అప్పులు తీసుకోవాలన్నా కౌలు రైతుకి అయితే ఏ బ్యాంకు నుంచి కూడా రుణం ఇచ్చడానికి లేరన్నా. బయట ప్రైవేట్గా 100కి 3 చొప్పునో 4 చొప్పున 5 చొప్పునో అంటే వడ్డీలో తెచ్చి
చేసేది వ్యవసాయం కాబట్టి దాన్నే నమ్ముకొని ఈ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం అన్న ఇలా దాన్నే భూమిని నమ్ముకొని మేము వ్యవసాయం చేస్తున్నాం. ఏటకేట అప్పులే తప్ప మిగిలినది అయితే ఏం లేదు. కౌలు రైతు మాకు అలాంటి కౌలు రైతులకైతే ఒక 100 రూపాయలు కూడా నమ్మి బ్యాంక్ అయినా కూడా ఎలాంటి సంస్థలైనా నమ్మి రుణం ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ప్రైవేట్గా అప్పులు తీసుకొచ్చుకొని పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నాం. దాదాపు ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగానైతే ఎక్కువ మొత్తంలోనైతే పత్తినే సాగు చేస్తూ ఉంటారు. అందులో ఈ గతంతో పోల్చుకుంటే కూడా యువ రైతులు అయితే ఎక్కువ మొత్తంలో పంటల సాగు వైపు అయితే మొగ్గు చూపుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో యువ రైతుగా మీరు ఏమనుకుంటున్నారు? అసలు పంటలు సాగు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఏమనుకుంటున్నారు? పంటలు ఎవరైతే ఇప్పుడు ఎలాంటి అంటే చదువుకొని మేము డిగ్రీ చదువుకొని ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటున్నా. ఏ ఒక్క సంవత్సరం కూడా 1,00,000 రూపాయల లాభం వచ్చింది లేదు. ఈ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం పండదా. ఒక వ్యవసాయం మీద ఇష్టంతో తప్ప ఉన్నూరిని ఉడిచిపోలేక వ్యవసాయం మీద ఇష్టంతోనే తప్ప ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాను తప్ప ఏదో మిగులుతాయి అన్నట్టు లేదు. అందరికి లాగా మాకు కూడా కోరికలు ఉన్నాయి. చూసినా కానీ ఎలాంటి అంటే వ్యవసాయం మీద అయితే ఎలాంటి అంటే లాభం మాత్రం లేదని రానున్న రోజుల్లో మా తర్వాత వాళ్ళు అయితే వ్యవసాయం చేసిన కష్టం రాను రైతు అయితే తగ్గిపోతారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి సహకారం లేదు. ప్రభుత్వం రైతులకు అది ఇస్తున్నాం అంటుంది తప్ప ఎలాంటి సహకారం లేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కూడా కొంచెం మెరుగైనా కూడా ఇప్పటికి కూడా ఎలాంటి సహకారం అయితే లేదు. యంత్రీకరణ పేరుతోనైనా యువ రైతులను ప్రోత్సహించి ఏదన్నా యంత్రీకరణ పేరుతోనైనా కూడా ఏదన్నా ప్రోత్సాహాలు ఇస్తే కొంచెమన్నా లాభం ఉంటుంది. ఎలాంటిది లేదు. దాదాపు చూడొచ్చు రైతుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా తాము పంటలను అయితే సాగు చేస్తున్న సందర్భంలో సకాలంలో వర్షాలు పడకపోవడంతో విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తకపోవడం, ఒకవేళ విత్తనాలు మొలకెత్తితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడనైతే ఇటు మొలకెత్తిన మొక్కలు కూడా పూర్తిగా ఎండిపోతున్నాయి. ఈ ఏడాది కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గత నెలలో కురిసినటువంటి భారీ ఆకార వర్షాలతోటి తాము పంటలు అయితే సాగు చేసాం, వర్షాలు పడతాయంటూ కూడా పంటలు అయితే సాగు చేసాం. కానీ జూన్లో భారీ వర్షాలు పడాల్సినట్టు ఉండగా ఇప్పటికి కూడా భారీ వర్షాలు పడకపోవడంతో అయితే పూర్తిగానైతే తాము పంటనైతే నష్టపోయాం. ఇప్పటికే ఎకరాకు 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు చేసాం, పూర్తిగా నష్టపోయాం. మళ్ళీ పంటను సాగు చేయాలంటే కూడా మళ్ళీ మొదటి నుంచి కల్టివేషన్ మొదలు పెట్టాలి. దాదాపుగా మళ్ళీ ఎకరాకు 10,000 నుంచి 15,000 ఖర్చు అవుతుంది. ఈ నష్టపోయిన దానికి ప్రభుత్వం నుంచి కొంతమేర ఆర్థికంగా సాయం చేసినా మంచిదే. లేదనుకుంటే ఏదైతే సీడ్స్లో రేట్స్ తగ్గించి పత్తి విత్తనాలు ఇదివరకే విత్తినటువంటి రైతులకు అందిస్తే కొంతమేర నష్టాలను తాము తగ్గించుకుంటామంటూ కూడా రైతులు అయితే చెప్తున్నారు. ప్రతి ఏడాది నష్టపోతున్నాం, నష్టపరిహారం ఇవ్వడానికి సర్వేలు చేయాల్సినటువంటి అధికారులు ఎవరు కూడా సర్వేలు చేయట్లేదు. ఆ సర్వేలు చేయకపోవడంతో కూడా పంటలు నష్టపోయినా తాము పూర్తి స్థాయిలో నష్టపోవాల్సి వస్తుందంటూ రైతులు అయితే చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు కౌలు రైతుల వద్ద నుంచి కూడా ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున కౌలు రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పింది తప్ప ఎక్కడ కూడా తమకు ₹1 అందడం లేదు. ఎకరాకు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు తాము కౌలుకి ఇచ్చి పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా కౌలు రైతులను ఆదుకోవాలి. పంటలను విత్తి నష్టపోయినటువంటి తమలాంటి రైతులను ఆదుకుంటూనే రానున్న కాలంలో యువ రైతులు పంటలు సాగు చేయడానికి ముందుకు వస్తారు తప్ప లేదంటే రానున్న రోజుల్లో పంటలు సాగు చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడానికి సిద్ధంగా లేరంటూ కూడా యువ రైతులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం తెల్ల బంగారాన్ని పండించడానికి విత్తనాలు విత్తినటువంటి రైతులకు మాత్రం కష్టాలే మిగిలాయి. వర్షాభావం సరిగా లేకపోవడం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా వర్షపాతం నమోదు కావడంతో అయితే విత్తనాలు విత్తకపోవడంతో పత్తి రైతులు అయితే పూర్తిగా లాస్ అయిన సందర్భాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల కష్టాలపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.